ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఏం తెలుసుకున్నామంటే ఆప్ వస్తే ఈ మనం కొన్ని కర్ర అంటే ఈజీగా ఎలా మారుతుంది, ఈజీగా ఎలా మారుతుంది, తుమ్ వస్తే ఎలా వాడాలి, తూ వేస్తే ఎలా వాడాలి, ఒక చిన్న పారాగ్రాఫ్స్ అనేది ఎలా రైట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఈరోజు డే 7ది. ఈ రోజు వచ్చరికి స్పోకెన్ హిందీ క్లాసెస్ మనం నేర్చుకుంటున్నాం. జనరల్ గా ఇవి హిందీ చిన్న చిన్న పదాలు మనం ఏదైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఉపయోగించుకోవడానికి కూడా చాలా ఉపయోగపడతాయి అనమాట కూడా. ఈరోజు చిన్న చిన్న పదాలు జస్ట్ కొన్నిటికి మాత్రమే మీనింగ్స్ చెప్తున్నాను, ఓన్లీ అంతే. ఈరోజు సింపుల్ వర్డ్స్. ఆమ్. ఆమ్ అంటే ఏంటి? మామిడి పండు. మామిడి పండు. మ్యాంగో. నెక్స్ట్ స్కూల్. స్కూల్ పాఠశాల. స్కూల్ ని ఇంగ్లీష్ లో కూడా స్కూల్ అని అంటారు. బాత్. బాత్ అంటే ఏంటి? అన్నము. అన్నము. అన్నాన్ని ఇంగ్లీష్ లో రైస్ అంటాము. అలాగే రోటీ. రోటీ, దీన్ని రోటీ అని అంటాము. రొట్టె. రొట్టె, చపాతి, ఇట్లాంటి వాటిని రోటీ. నెక్స్ట్ ఫల్. ఫల్, ఫలము లేదా పండు. నెక్స్ట్ నయా. నయా. నయా అంటే కొత్తగా, క్రొత్త, న్యూ. న్యూ. నెక్స్ట్ బహుత్. బహుత్. బహుత్ అంటే చాలా. చాలా అంటే చాలా, సమోర్, చాలా. నెక్స్ట్ రక్. రక్, ఉంచు. రక్న అంటే ఉంచుట. ఇక్కడ నేను ఓన్లీ వెర్బ్ రక్ సింపుల్ గా చెప్తున్నా అనమాట. రక్ అంటే ఉంచు, కీప్. నెక్స్ట్ వన్ సబ్. సబ్ అందరూ. ఆల్. నెక్స్ట్ వన్ మైదాన్. మైదాన్, మైదానము అంటే ఆట స్థలము లేదా ప్లే గ్రౌండ్. ఇంగ్లీష్ లో ప్లే గ్రౌండ్, తెలుగులో మైదానము లేదా ఆట స్థలము. నెక్స్ట్ వన్ కుత్తా. కుత్తా, కుక్క. కుక్క. నెక్స్ట్ లిక్. లిక్, వ్రాయు. వ్రాయు. నెక్స్ట్ వన్ దౌడ్. పరిగెత్తు. పరిగెత్తు. దౌడ్, పరిగెత్తు. నెక్స్ట్ కేల్. కేల్. కేల్ అంటే ఆడుట లేదా ఆడు, ఆట అని కూడా అంటారు. కేల్ ఆట లేదా కేల్నా అంటే ఆడటము. నారంగి, ఇది సందర్భాన్ని బట్టి మారుద్ది అనమాట. కేల్ అని నారంగి. నారింజ పండు. నారింజ పండు. నెక్స్ట్ వన్ పరిశ్రమ్. దౌడ్ అంటే పరిగెత్తు, రన్ అనమాట. లిక్ అంటే రాయు, రైట్. అలాగే కేల్ అంటే ఆడు, ప్లే. నారంగి అంటే నారింజ పండు. నారింజ పండు, దీన్ని సంతరా అని కూడా అంటారు అనమాట. నారింజ పండుని, దీన్ని ఆరెంజ్ లో ఒక టైప్ అనమాట ఇది. పరిశ్రమ అంటే పరిశ్రమ. ఇది కూడా మనకి పరిశ్రమ కర్ణ అంటే పరిశ్రమ అంటే శ్రమ చేయడము అని వస్తుంది, లేదా పరిశ్రమ అంటే ఒక కుటీరం లాగా వస్తుంది. ఇది సందర్భాన్ని బట్టి కూడా మారుతుంది. ఇది కూడా వచ్చరికి సందర్భాన్ని బట్టి మారుతుంది. నెక్స్ట్ వన్ వచ్చరికి దయా. దయా. దయా అంటే కైండ్. దయా అంటే కైండ్. దయా.
నెక్స్ట్ వన్. ఈ పదాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోకి లింక్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ పదాలు చెప్తున్నాను కదా, ఈ చిన్న చిన్న పదాలు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చెప్పబోయే వీడియోలోకి ఈ పదాలతో పారాగ్రాఫ్స్ అని చాలా లింక్ అయి ఉంటాయి అనమాట. ఇవి నేర్చుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వీడియో. దయ అంటే కైండ్. చాహ్, చాహ్, చాహ్ అంటే కోరుకోవడం అనమాట. చాహ్నా అంటే కోరు, చాహ్ అంటే కోరు, చాహ్నా అంటే కోరుట, చాహ్ అంటే కోరు. అలాగే దీని మీనింగ్ ప్రేమించు అని కూడా వస్తుంది. ప్రేమించు అంటే ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ గా ప్రతిసారి ఇదే మీనింగ్ రాదు. ఒకసారి కోరు అనేసి రావచ్చు, ఒకసారి ప్రేమించు అనేది కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చరికి సికా, సికా, సికా నేర్పు, నేర్పు లేదా నేర్చు అంటే ఇది కూడా అలాగే అనమాట. లెర్న్, ఇవి మనకి సందర్భాన్ని బట్టి కూడా సికానా, సికాతా ఇట్లా వస్తాయి అనమాట. కే పాస్, కే పాస్, కే పాస్ అంటే ఏంటి? వద్ద. ఒక్కొక్క చోట దగ్గర అని కూడా వస్తుంది ఈ వచ్చరికి. చూసారు కదా, కొన్ని మనము ఈ పదాలు నేర్చుకున్నాం కదా, ఈ పదాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను పుంలింగము, అది ప్రెసెంట్ టెన్స్ లో పుంలింగం ఎలా రాయాలి, ఆ పుల్లింగం ఏకవచనం వస్తే ఎలా రాయాలి, బహువచనం వస్తే ఎలా రాయాలి అనేది చెప్తాను. దానికి సంబంధించి ఒక చిన్న పారాగ్రాఫ్ చెప్తాను. ఆ పారాగ్రాఫ్ కి ఈ పదాలన్నీ కూడా లింక్ అయింటాయి. నెక్స్ట్ వీడియో వచ్చరికి పుంలింగం సంబంధించిన వీడియో అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? కొన్ని పదాలు నేర్చుకున్నాం. ఈ పదాలన్నీ చక్కగా ఒకసారి ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా వాడేవి. ఆమ్ అంటే ఏంది, మామిడి పండు, ఇలా స్కూల్ అంటే ఏంటి, మై స్కూల్ జాతీ హూ, అట్లా చిన్న చిన్న వర్డ్స్ మనం నేర్చుకుంటున్నాక సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఎప్పుడు కొన్ని యూనివర్సల్ టూల్స్ మనం తెలుసుకున్నాం. మై వస్తే ఏం రావాలి, తూ వస్తే ఏం రావాలి, తుమ్ వస్తే ఏం రావాలి, వహ వస్తే, అవి తెలుసుకున్నట్టయితే గ్రామర్ మిస్టేక్స్ రాకుండా ఈ పదాలను ఉపయోగించుకుంటా మనం సెంటెన్సెస్ ని ఫామ్ చేయొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.